అందరికి శనార్థులు మంచిగున్నారులా. నిన్నొచ్చేసిన ఇయాల సుతం కత్తన్నకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. బనకచర్ల మీద భగ్గుమంటున్న తెలంగాణ, అన్యాయం చేస్తే కొట్లాడాలట ఎంత ఆపినా. సీతక్క నెత్తిన బతుకమ్మ జారింది, తెలంగాణ సంస్కృతిని అశ్రద్ధ చేసింది. ఉరికిచ్చి కొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీలను, బీఆర్ఎస్ వాళ్ళు సాపు చేసిండ్రు ఈపులను. తెలంగాణ ఊర్లు మహారాష్ట్రలో కలుపుతారట, మనోళ్ళే వెళ్ళిపోతామని తీర్మానాలు చేసిరట. కట్నం కోసం ఫంక్షన్ హాల్లో రచ్చ చేసిండు, ఆలిని అత్తమామలను కొట్టించిన పిల్లగాడు. ఓ రామన్న ఇన్నవా? ఓ సామన్న ఆలకిస్తున్నావా? తమ్ముడు రమేషు, పెద్దన్న మల్లేషు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రంది లేకుండా కూర్చున్నారా? మాటుగాసి కాటేసే విషసర్పాలు బుసగొడుతున్నాయి. బనకచర్ల పేరుతోని తెలంగాణను ఎల్లకాలం ఎండబెట్టే కుట్రలు జరుగుతుంటే నిద్రపోతున్నావేమి? బనకచర్ల లేదు ఏం లేదు అని మభ్యపెట్టి మత్పరిచి నీళ్లు మాయం చేసే కుట్రలు వెనకమర్ర చేస్తున్నారు. అది ఎరగకుంటే ఎల్లకాలం ఏడ్చి చచ్చే రోజులు వస్తాయి. మన కుతికెలు వస్తే కుట్రలేందో ఒక్కసారి ఆలకించు. చెప్పు సారు. చంద్రబాబును కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బనకచర్ల మీద ఏం మాట్లాడిండ్రు ఢిల్లీలా? వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. అబ్బా ఎంత మంచి మాట అంటిరి. ఎగిరి గంతేసే ముచ్చట. బనకచర్ల ఊసే లేకుండా చంద్రబాబుతోని మాట్లాడినామంటే గ్రేటే. తెలంగాణ గురించి బాగానే ఆలోచన చేస్తుండ్రు సార్ మీరు. సరే, మీరు చెప్పింది నిజమే అయితే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంకో తీరుగా చెప్తున్నాడేంది రేవంత్ రెడ్డి సారు? ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో, అందులో కూడా ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈ రోజు మీటింగ్ లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్ కి వెళ్ళేటువంటి అవుట్ ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే విధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి హబ్బర కొడుక, ఎంత మోసం ఏం కథ. ముందుగానే అనుకున్నారో లేకుంటే ఎట్లనో తెలియదు గాని ఒకరు బనకచర్ల లేనే లేదంటే ఇంకొకరు ఉన్నదని అంటున్నారు. ఈ మాట కూడా ఆంధ్ర సీఎం చంద్రబాబు చెప్తలేడు, ఓ మంత్రితోని చెప్పిస్తున్నాడు. అది కూడా చెప్పనట్టు చెప్పిండా లేదా అనేది ఏర్పడనట్టు చెప్పిండు. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు మోసం చేస్తున్నారు? ఒకే ముచ్చటను ఇద్దరు సీఎంలు ఒక్క తీరుగానే మాట్లాడాలి. అంతేగాని ఏపీ సీఎం మాట్లాడిన మంత్రి సరిగ్గా చెప్పుడు ఇదేదో తప్పు చేసి తప్పించుకున్న వ్యవహారం తీరుగానే ఉన్నది అని అంటున్నాడు తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు, వాళ్ళు చెప్పినది ఇదేంటిది? బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. మేము రాయలే కదా, ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. మేము అతుకు పెట్టినాం, ఇగో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, ఇది తెలంగాణలో వచ్చింది. ఇక్కడ రెండింటిని ఒక్క ఆడబెట్టి చూపించిన నేను. ఇక చాలనుకుంటే కదా. ఆంధ్రజ్యోతి అనే పత్రిక 2 తీర్ల రాతలు రాస్తదా అంటే ఆంధ్ర ప్రజల సంబర పెట్టాలి, తెలంగాణ ప్రజల మభ్య పెట్టాలన్నట్టే కదా. దీంట్లో ఏం కుట్ర లేకుంటే ఎందుకు ఇట్లా రాసింది వార్తలు అంటున్నాడు. అంతేకాదు, ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్లు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచర్ల లేనే అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకు ఉన్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పానం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి
ఒప్పించి తీసుకుపోయే కుట్ర. అంతే కదా, ఉన్న ప్రాజెక్టులను ఉపయోగంగా పెట్టి అన్ని నింపుకొని మాకే సరిపోతలేవు నీళ్లు అని అంటే కదా చంద్రబాబు నోరు మూసుకునేది. అంతేగాని రేవంత్ రెడ్డి సారు తెలంగాణ ప్రజల నోర్లు ప్రతిపక్షాల నోర్లు మూపియాలనే కుట్ర చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్తున్నాడు. ఇక ఇదే ముచ్చట మీద కేటీఆర్ మాట్లాడుకుంటా, ఇప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. తీరినాకనే ఇంకొకడికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్ లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతోని బర్రెని ఎటువంటి అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నదా? తగ్గేదేలే. ఇక్కడ ఎండబెట్టి అక్కడ నానబెడతామంటే ఇడిసేదేలే. ఇయ్యర మయ్యర కొట్లాడుడే అన్నట్టు మాట్లాడిండు. అట్లనే కృష్ణా బోర్డు, గోదావరి బోర్డుల ముచ్చట మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి సారు ఇజ్జత్ తీసి ఇంటెనక వేసిండు. దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. ఇది నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, మేమేమంటున్నాం? ఇవాళ స్పష్టంగా మా వాటా తెలుసండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అదగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం. కానీ నువ్వు చేస్తున్నదేంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. అంతే కదా, ఎవల పాలు ఎంత అనేది తేల్చకుండా కుక్కల కొట్లాట పెట్టినట్టు కేంద్ర సర్కారు మంచిది కాదన్నాడు. వీళ్ళ విషయంలో అన్యాయం చేస్తే నిప్పులై మండుతాం అన్నట్టు కొలిమిలా కొరకాసైండు. మరి చూడాలే బనకచెర్ల ఏ రాష్ట్ర రైతులను బతికిస్తదో, ఎవల బతుకులు ఆగం చేస్తదో. బీఆర్ఎస్ పార్టీలు ఎంత దాకానైనా కొట్లాటకు సిద్ధం అన్నట్టే ఉన్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో. తప్పుడు ప్రచారాలు చేసినోళ్లను, పుండకోరు మాటలు చెప్పేటోళ్లను, బట్టగాల్చి మీద వేసే బాపతిగాళ్లను, కారు కూతలు కూసే కంపుగాళ్లను గుర్తించాలి. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం ఉండాలి. వాళ్లకు సన్మానాలు చేయాలి, అవార్డులు ఇవ్వాలి, మెచ్చుకోవాలి, సత్కరించాలి. అట్లయితేనే వాళ్ళ పుకార్లకు, తప్పుడు ప్రచారాలకు అర్థం పర్థం ఉంటుంది. ఇగో ఇక్కడ అదే చేసిండ్రు కొందరు. సరే మరి ఆ సత్కారం ఏంది, ఎట్లట్లా చేసిండ్రు అనేది కళ్ళారా చూద్దాం పారి. అరే రే గీ తీరుగా చేస్తారానే సన్మానం. ఉరుకుతా అంటే కూడా దొరకబట్టి సత్కారం చేస్తున్నారంటే చాలా మంచి తప్పే చేసినట్టున్నది. పోలీసులు ఉన్నా కూడా పొట్టు పొట్టుగా మెచ్చుకుంటున్నారు. ఒక్కళ్ళిద్దరు కాదు, అడుగు అడుగుకు ఒక్కల చొప్పున అందుకొని అవార్డులు ఇస్తున్నారు. పాపం ఇంతటి సత్కారం జరుగుతుంటే ఒంటి మీద బట్టలు కూడా చినిగిపోయినాయి. అయ్యయ్యో ఎంత మంచిగా కిరికిరి మాటలు మాట్లాడితే మాత్రం ఇట్లా చేస్తారా? అందుబాటులో పోలీసులు ఉన్నారు కాబట్టి సన్మానం
తెలంగాణ కార్యక్రమానికి ఆటంకం కలిగింది గాని లేకుంటే బాగానే ఉంటుండే అవార్డుల ప్రధానోత్సవం. ఎక్కడి ముచ్చటిది అంటే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన గొప్ప గౌరవ ప్రధాన కార్యక్రమం. కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్నంగి దేవేందర్ రెడ్డి గీ అన్న ఓ తొండి పంచాయతీ చేసిందట. బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గల్ఫ్ బాధిత కుటుంబాలకు అన్యాయం చేసిందనే ఓ తప్పు ప్రచారం మొదలుపెట్టిందట. దాన్ని నిరూపించటానికి ప్రశాంత్ రెడ్డి సొంత ఊరు వేల్పూరులా మీటింగు పెట్టే ఉపాయం చేసిందట. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అనే డైలాగులు సినిమాలల్లా చెల్లుతాయి గాని బయట పని చేస్తాయా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు షిర్రున కోపం వచ్చి ఇగో గిట్ల తరిమి తరిమి కొట్టిండ్రు. ముందుగాల చిన్నగా మొదలైన లొల్లి సిల్కి గాలివాన తీరుగా వరదలై పారింది. ఊకుంటా అంటే ఉప్పు రాయి మీదేసేటోళ్ళు ఎక్కువ అవుతున్నారు ఈ నడుమ. అందుకే ఇగో గిట్లా చేసిండట. ఎంతైనా బీఆర్ఎస్ పార్టీలది తప్పే. ఈ తీరుగా కొట్టుడు ఉరికిచ్చి కొట్టుడు పద్ధతి కాదు. చాచా అంగి మొత్తం చినిగిపాయే. ఎట్లనో ఏమో పోన్రి. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు మహారాష్ట్రం రైతుల జనాలు తెలంగాణకొచ్చి అయ్యా కేసీఆర్ మా ఊర్లని మీ రాష్ట్రంలో కలుపుకొని రయ్యా అని బతిలాడిండ్రు. మరి కేసీఆర్ పరిపాలన అట్లుండేది. రైతు బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్టు, జిల్లాకో మెడికల్ కాలేజీ ఇట్లాంటివన్నీ పక్కకుని చూసినోళ్ళాయే. అందుకే తెలంగాణలో గెలవాలని ఆశపడ్డరు. అయితే ఇప్పుడేం జరుగుతున్నదంటే ఇంతటి మొనగాడు ఇంకెక్కడ లేడని ఇల్లెక్కిస్తే పనగర్ర బీకి పక్కింటోనికి ఇచ్చిండట. అగో అట్లనే ఉన్నది తెలంగాణ ఊర్లు పక్క రాష్ట్రంలో కలిసే ముచ్చట. రేవంత్ రెడ్డి సారు సీఎం అయినాక తెలంగాణ చక్కదనం ఏ తీరుగా ఎలిగిపోతున్నదనేది ఇగో మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బావాంకులే చెప్తున్నాడు. సారు చెప్పుండ్రి తెలంగాణ ఊర్ల ముచ్చట. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. చంద్రశేఖర్ బావాంకులే మరాఠా భాషలో చెప్పింది ఏంటిదంటే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న రాజూరా జీవతి తాలూకాలలో ఉన్న 14 ఊర్లు మహారాష్ట్రలో కలుపుకుంటామని చెప్పిండు. అగో అట్టట్లా కలుపుకుంటారు మా ఊర్లనంటే ఆ 14 ఊర్ల జనాలే తీర్మానాలు చేసి మేము మహారాష్ట్రనే కలుస్తామని తీర్మానాలు రాసి ఇచ్చిండట. అంటే జనాల ఇష్టం కొద్దే ఊర్లను కలుపుకుంటున్నాడట. ఏసొంటి రోజులు వచ్చినాయో చూడుర్రి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లల్లా ఈ తీరుగా జరిగిందా ఎక్కడన్నా? కానీ ఇప్పుడు బార్డర్లలో ఉన్న ఊర్లు బయటి రాష్ట్రాలలో కలిసిపోతున్నాయి. అక్కడ అట్లా జరుగుతుంటే ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ మాత్రం మాది రైతు ప్రభుత్వం, మాది ఇందిరమ్మ ప్రభుత్వం, మా తీరుగా జనాలకు సేవ చేసిన సర్కార్ ఇంకోటి లేదని పెగ్గలు కొడుతున్నారు. బార్డర్లో మాత్రం భయం కొద్దీ మహారాష్ట్ర బాట పడుతున్నాయి చుట్టుపక్కల పల్లెలు. ఇంతకంటే పరువు పోయే ముచ్చట ఇంకోటి ఉంటదా? రోషం పౌరుషం ఉన్నోళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తే ఊర్లను పోకుండా ఆపేటోళ్ళు గాని తెలంగాణను ఏలుతున్నోళ్లకు అవేవి లేనట్టున్నాయి. అందుకే ఆ 14 ఊర్ల ఊసెత్తుతలేరు. ఇంకా ముందు ఎన్ని ఊళ్ళు చుట్టుపక్కల రాష్ట్రాల కలుస్తాయో ఏమో అని మాట్లాడుకుంటున్నారట మహారాష్ట్ర బార్డర్లో ఉన్న తెలంగాణ జనాలు. మంత్రి సీతక్క నడుమ ఎంతో సేవ చేసింది. గిరిజనుల కోసం మూటలు మోసింది, ఆకుల్ల అన్నం ముద్దయింది. మదర్ తెరిసాయే మళ్ళో జన్మ ఎత్తిందా అనేటట్టు చేసింది. ఒక్క ములుగు జనాలే కాదు, యావత్ తెలంగాణ కాదు మొత్తం దేశమే మెచ్చుకునేటట్టు చేసింది. అట్లా చేసిన వీడియోలను, సోషల్ మీడియా షేరింగులను, పాటల ఆడింగులను చూసిన జనాలు ఇగో లీడర్ అంటే గిట్లుండాలే అనేటట్టు చేసింది. అంత శ్రద్ధగా వీడియోలు తీసింది. అయితే ఆ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ సంస్కృతి మీద లేనట్టున్నది. ఏం చేసిందో చూడుర్రి. పట్టలి
తట్టుకోలేనంత కోపం వస్తున్నదా చూస్తున్నోళ్లకు? ఓపిక పట్టుండ్రి, ఆగుండ్రి. ఏదో చెయ్యి జారి బతుకమ్మ చెదిరిపోయింది ఏమనుకుండ్రి అని చెప్పినా మీకు కోపం వస్తున్నదా? ఎంత అవమానం, ఎంత ఘోరం, ఎంత అపకీర్తి, ఎంత అశ్రద్ధ. ఏంది మంత్రి మేడం ఇది? పబ్లిసిటీ మీదున్న మనసు తెలంగాణ సంస్కృతి బతుకమ్మ మీద లేకుంటే ఎట్లా అని కోపం వెళ్ళగక్కుతున్నారా? మంత్రి గారు వస్తున్నారని కూరగాయలు, పండ్లు, ఫలాలతోని బతుకమ్మ వేసి నెత్తికెత్తుతే గిట్లనేనా మీరు చేసేది అని ఎవరన్నా అనేరు. ఓపిక పట్టుండ్రి. ఎందుకంటే సీతక్క మేడం ఇప్పుడు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవి ఉన్నది కాబట్టి మూటలు మోసుడు, అడవులు తిరుగుడు కంటే సీతక్క దృష్టి ఏరే దిక్కు ఉంటది. అక్క అధికారంలో ఉంటే ఓ తీరుగా, లేకుంటే ఇంకో తీరుగుంటది. దానికే మీరు తప్పు పట్టకుండ్రి. ఇప్పుడు జనానికి సేవ చేసుడు కంటే అడవి బిడ్డల మీదికి పోలీసులను పంపి ఎట్లా కొట్టియాలి అనే దాని మీదనే ఆలోచన చేస్తది. కాబట్టి కోపం చేయకుండ్రి. ములుగు జిల్లా సెంటర్ లో ఉన్న గిరిజన భవన్ లా ఇందిరా మహిళా శక్తి వేడుకలకు పోతే ఇగో గిట్ల కూరగాయల బతుకమ్మను నెత్తికెత్తిండ్రు అమ్మలక్కలు. సీతక్క నెత్తి మీదున్న బతుకమ్మను 2 చేతుల పట్టుకోకుండా నడిచే వరకు ఇగో గిట్లయింది. కాబట్టి ఎవరికన్నా కోపం వస్తే చూసి చూడనట్టు ఉండుండ్రి. అంతేగాని బతుకమ్మకు అవమానం జరిగిందని అనుకుండ్రి. సరేనా? వాడు నా బిడ్డ పెళ్లికొస్తే ఇంట్లోకి తీసుకొచ్చి ఇత్తారి నిండా ముక్కలు పెట్టిన, వాని కొడుకు పెళ్లికొస్తే పులుసు పోసి నన్ను పల్సన చేస్తాడా అని పెళ్లి టెంట్ కిందనే పల్లాలతోని కొట్టుకున్న రోజులు చూసినాం. మూలుగా బొక్క కోసం మూతులు వలగొట్టుకున్నది చూసినాం. మండపం కిందనే తిండి మంచిగా పెట్టలేదని బకెట్లతోని బాదుకున్నది చూసినాం. కానీ ఇగో ఇక్కడ అయిపోయిన పెళ్లికి ఆగమాగం కొట్టుకున్నారు ఫంక్షన్ హాల్లా. అదేందో చూడుర్రి. అబ్బర కొడుక, ఒక్కొక్క దెబ్బకు ఒంట్లే ఆయాలు సాయాలు కదులుతున్నాయి కావచ్చు. పిడికిలి బిగబట్టి గుద్దితే పిత్తుకొని సచ్చే కథ అవుతున్నట్టున్నది. అబ్బాబాబాబాబ్బా, ఏం కొట్టుకునుడు ఏం కొట్టుకునుడు, ఎగబడి కొడుతున్నారు. ఇదంతా పెళ్లి కాడొచ్చిన పంచాయతీ కాదు, అయిపోయిన పెళ్లికి ఏగుతున్న సప్పుళ్ళు. విజయవాడ జిల్లా జగ్గయ్యపేటలో ఉండే ప్రవీణ్ కుమార్ అనే పిల్లగాడు ఎస్ఐ కొలు ఎలగబెడుతున్నాడట. సర్కార్ నౌకరి కదా అని ఖమ్మం జిల్లా మదిరలో ఉండే రాజలత అనే బుజ్జికిచ్చి పెళ్లి చేసిండట. కట్న కానుకల కింద 10 లక్షలు, 3 ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఓ ఫ్లాట్ కూడా ఇచ్చిండట. అసలు లెక్కకైతే పోలీస్ కొలువు చేసేటోడు కట్నం తీసుకోవద్దు, తీసుకున్నోన్నే కటకటాలకు పంపాలి. కానీ ప్రవీణ్ కుమార్ అనేటోడు కట్నం తీసుకున్నాడే గాక ఇస్తానన్న పెట్టుబోతలు తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయించాలని కిరికిరి మొదలుపెట్టిండట. చేసుకున్న పిల్లను తిట్టుడు కొట్టుడు చేస్తున్నాడట. 6 నెలల నుంచి అత్తగారింటికి తోల్తలేడట. ఆఖరికి హిగో గిట్ల ఫంక్షన్ హాల్ పంచాది పెట్టుకున్నారు. ముందుగానే పండిన పథకం ప్రకారం అత్తమామలను వాళ్ళతోని వచ్చినోళ్లను చేసుకున్న పెండ్లాన్ని ఫంక్షన్ హాల్ హిగో గీ తిరగొట్టిపించిండు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లుకల్లు అనే ఊర్లే శిల్లంకల్లం చేసిండ్రు. వాడు మనిషా పశువా? పోలీస్ నౌకరీ చేస్తున్నా లేకుంటే గూండాగిరి చేస్తున్నాడా? ఇట్లా చేస్తేనే కొలువిచ్చిందా? ఎస్ఐ అయ్యేంత చదివి కట్నం పైసలకు ఆశపడుడేందిరా? బుద్ధి తక్కువ పని కాకపోతే పోలీసార్లు మా డిపార్ట్మెంటోడే కదా అని చూసి చూడనట్టు ఊకుండకుండ్రి. గట్టి కేసులు పెట్టి ఇంకో తాప ఇట్లా కాకుండా చేయండి అని అంటున్నారట. ఇది చూసిన జనాలు ఇవి ఆగి ముచ్చట్లు. ఇంకెన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.